కారణం వందే పంకజభూషణం పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే శివ వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యం శైవాసముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినః బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణపటవః కర్తేతి నైయాయికాః అర్హం ఇత్యథ జైనశాసనరతాః కర్మేతి మీమాంసకాః సోయం వో విదధాతు వాంఛితఫలం త్రైలోక్యనాథో హరిః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. హంసావతార స్కందస్య విశ్వాచార్యో విదాంవరః ప్రణమ్యతే మహాభాగో రమణో భగవాన్ కమలప్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోని నౌమి నారాయణం హరిం. యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. ఉదయం మనం భగవద్గీతను గురించి కొన్ని విషయాలు ఈనాడు గీతా జయంతి అని కూడా ముందే మనందరికీ తెలుసు. గీత ఆవిర్భవించిన దినం, గీత అవతరించిన దినం. అందువలన కురుక్షేత్రంలో యాత్రకు వెళ్ళిన సందర్భంలో ఇదిగో ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, ఇప్పుడు మర్రి చెట్టు ఉన్నది కానీ ఇక్కడే గీతను బోధించాడు కృష్ణ పరమాత్మ అని అక్కడ ఉన్నటువంటి స్వాములంతా చెబితే అందరూ తొందర పెడుతూ ఉన్న 12వ అధ్యాయం 15వ అధ్యాయం పారాయణం చేసి తర్వాత బయలుదేరారు అక్కడి నుండి. అందువలన కురుక్షేత్రం అంతా చూస్తే ఇప్పుడు అక్కడక్కడ ఎర్రని మచ్చలన్నీ కనిపిస్తాయి. అవి అన్నీ ఆనాడు వేల మందిని చంపడం వలన యోధాన యోధులను ఆ రక్తం అంతా ప్రవహించడం వలన ఆ ఎర్రదనం అక్కడ ఉన్నది అని చెప్తారు. ఇప్పటికీ అది విశాలమైన మైదానమే. అక్కడే కొన్ని చూడవలసినటువంటి స్థలాలను కూడా చూపిస్తారు. కొంతకాలం ఒక 25 సంవత్సరాల క్రిందటి వరకు భారతం వ్యాసుని కల్పితమే అనే భావం ఉండేది. తర్వాత ధర్మరాజు కాలంలో ఉన్న నాణ్యాలు అవన్నీ త్రవ్వకం వలన ఎప్పుడు దొరికాయో అప్పుడు భారత యుద్ధం జరిగింది.
పాండవులు కౌరవులు ఉన్నారు, ఇది కల్పితం కాదు అనే నిర్ణయం ఏర్పడింది. కొన్ని కట్టడాల యొక్క రాళ్ళు కనిపించడం వలన, ఆ ఆకారం నాటి కుండలు పాత్రలు దొరకడం వలన ఇంకొక చోట ఇప్పటికీ త్రవ్వుతూనే ఉన్నారు. మొన్న పత్రికలో రాశారు. ఇప్పటికీ సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే ఆ పూర్వం కృష్ణుడు పరిపాలించిన ద్వారక యొక్క భవనాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ తవిడి చూచి ఇంకా అడ్డాలు పెట్టి కూడా చూస్తున్నారు ఆ స్థలాలని. అందువల్ల కృష్ణుడు కేవలం కల్పిత పురుషుడు కాదు, ఆయన ఉన్న ద్వారక కూడా కల్పితం కాదు. ఆయనే ఆ భవనాల యొక్క కట్టడాల యొక్క చిహ్నాలు, కొన్ని శిథిలాలు, కొన్ని దేవాలయాల యొక్క అవశేషాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి యుద్ధం తప్పకుండా జరిగింది. పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ గీతను బోధించినది వాస్తవమే అని ప్రస్తుత కాలంలో ఏదో యొక్క ప్రయోగాత్మకంగా ఒకటి నిర్ణయం అయితే కానీ నమ్మని ఈ కాలంలో విజ్ఞాన శాస్త్రం, ప్రకృతి శాస్త్రం అభివృద్ధి పొందినటువంటి ఈ కాలంలో వారికి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. అందువలన కృష్ణ పరమాత్మయే అర్జునుడికి గీతను బోధించాడు. ధృతరాష్ట్రుడు కేవలం బాహ్య చక్షువులు లేనివాడు, అంతఃచక్షువులు కూడా లేనివాడే. అందువల్లనే అతనికి పుత్ర వ్యామోహం మెండు, పుత్ర వ్యామోహం అధికం. ఆ పుత్ర వ్యామోహం వల్లనే విదురుడు ఎంత చెప్పినా, భీష్ముడు ఎంత చెప్పినా, కట్టకటకముడు కృష్ణుడే వెళ్ళి స్వయంగా చెప్పిన ఆ పుత్ర వ్యామోహం తగ్గలేదు. దుర్మార్గులని తెలుసు, ఆటతాయిల్లని తెలుసు, 6 మహాపాతకములను వదర్చినటువంటి వారు అని తెలుసు. యుద్ధమే వస్తే తన కుమారులకు అపజయం కలుగుతుంది, వీరికి మరణం కూడా సంభవిస్తుంది అని తెలుసు ధృతరాష్ట్రుడు. కానీ అడ్డుపడిందేది పుత్రుల యందు ఉన్నటువంటి మోహం. అడ్డుపడి వదల్లేకపోయినాడు. దుష్టులైనటువంటి పుత్రులను వ్యామోహం వారి యందు ప్రేమ పెట్టుకోనకుండా కరివేయమన్నారు. ఎవరైనా బిడ్డలు దుష్టులైతే ఇక వాళ్ళని ఎంతో ప్రేమ పెట్టుకొని ఇంట్లో ఉంచుకుంటే ఇతర బిడ్డలు చనిపోతారు. తల్లిదండ్రులకు అవకీర్తి వస్తుంది. ఆ పూర్వం ఉన్నటువంటి తన వంశములకు కూడా కళంకం వస్తుంది. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఏది పారేసి వెళ్ళగొట్టేసేది. నా బిడ్డ నా బిడ్డ అంటూ కూర్చోకూడదు. నా బిడ్డ నా బిడ్డ అంటే నా ఇంట్లో నేను పెంచిన పాము అన్నారు. చిన్నతనం నుంచి పెంచా దాన్ని కాటు వేస్తుంది. పాము యొక్క స్వభావం ఎలా పోతుంది, ఎంత పెంచినా తేలు యొక్క స్వభావం ఏ విధంగా పోతుంది అని గుర్తులేదు. మనకు ఎన్ని పాలు పోసినా పావులకు అదంతా విషమే అయిపోతుంది. ఆ లోపల పావు లోపలికి వెళ్ళి ఆ పాలు అమృతం కావు.
దాని దుష్ట స్వభావం అటువంటిది. ఆ జ్ఞానం లేకపోయింది. ఆ జ్ఞానమే ఉంటే ఇక వాళ్లకు క్షేమం కలుగును. 5 ఊళ్ళైనా ఇమ్మన్నాడు. ఇంత రాజ్యం నువ్వే పరిపాలించు, 5 ఇవ్వవయ్యా 5గురికి అన్నారు. సూది మోపునంత స్థలం కూడా ఇవ్వని అన్నాడు ఆ దుర్యోధనుడు. పేరుకు తగిన వాడే. అందువలన దుష్టమైన ఆలోచనలు చేసేవాడెవడో వాడు దుర్యోధనుడు. దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన పనులు చేసేవాడన్నవాడు. మొదటి నుండి వీళ్ళ యందు విరోధమే. భీష్ముడి నదులో త్రోయించేశారు విషం పెట్టి. ఇక లక్క ఇంట్లో పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేశాడు. వీళ్ళందరినీ ఒక్కసారి సజీవ దహనం చేయడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ రాజ్యమును అపహరించాడు. వారి భార్య అయిన ద్రౌపది నిండు సభలో ఆమెను మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇటువంటి మహాపాతకములను ఎన్నో చేశాడు. చేసిన వాడిని ఇంట్లో ఉంచుకుంటే ఇంకా ఏమవుతుంది? మనకు భారతం చెబుతుంది. విదురుడు చెప్పినా వెళ్ళలేదు, సంజయుడు వచ్చి చెప్పినా వెళ్ళలేదు. మహాత్ముల మాటలు చేదుగా ఉంటాయి. ఎవరైనా దుష్ట స్నేహితులు బంధువులు వచ్చి చెప్తే అమృతంలాగా. మహాత్ములు చెప్పే మాటలు చేదుగా ఉన్నా, కఠోరంగా ఉన్నా, ఇదేంటి మనం చేసిన పనులన్నీ చెప్పేస్తున్నారు, మందలిస్తున్నారు, కష్టంగా ఉన్నా తర్వాత కలిగేది ఆత్మహితం, క్షేమం, శుభం, భగవదనుగ్రహం. వీళ్ళు చెప్పేటటువంటి మాయ మాటలు అమృతంగా ఉన్నా ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, బాగుంది, ఇంకా చెప్పు, ఏం చేయమంటావు, డబ్బు పెట్టమంటావా జూతంలోను, ఇంకా 2 సీసాలు తాగుతున్నాయి, ఇంకా తాగమంటావా? ఇవన్నీ మంచి అమృతోపమానంగా ఉంటాయి. చక్కగా చెప్తున్నారు. వాడేమిటి వచ్చి ఏదో చెప్తున్నారు కానీ ఇవన్నీ ఉందని మనం సుఖపడేది వాళ్ళకి ఇష్టం లేదు. ఆ సోమల వాళ్ళకు, ఆ పెద్దలకు వాళ్లకు ఇష్టం లేదు. వీళ్ళు మంచి ఇంకా 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 అని చెప్తున్నారు. ఎంత బాగున్నాయి ఈ మాటలు, చాలా బాగున్నాయి. గురువు దండించినా కష్టంగానే ఉంటుంది. ఉపాధ్యాయుడు హెచ్చరించినా కష్టంగానే ఉంటుంది విద్యార్థులకు. కానీ అది తమ మేలు కొరకు, భావి కాలంలో తమ ఉన్నతి కొరకు అనే జ్ఞానం లేకపోతే అదంతా కటువుగానే ఉంటుంది. అవన్నీ ద్వేషంతో వారు మందలించినట్లే, హెచ్చరించినట్లే, దండించినట్లే ఉంటాయి. జ్ఞానం లేకపోతే ఆ విధంగానే ఉంటుంది. జ్ఞానం అనేది ఉంటే వారు చెప్పారు కాబట్టి మనం మార్చుకుందాం మన మనస్సును. అందుకొరకే కదా మనం ఈ మండలిలో చేరింది, ఈ ఆశ్రమాల్లో చేరింది, ఈ సంఘాల్లో చేరింది. పూర్వపు జీవితం మారి నూతన జీవితం ఆవిర్భవించడానికి, నూతన జీవితం ప్రారంభించడానికి, అది పెంపొందించడానికి కదా ఇటువంటి సంస్థలో చేరాం అనేటటువంటి జ్ఞానం లేకపోతే మేము చేసినా ఎందుకు అనాలే, వారు ఎందుకు చూడాలే అనే భావమే కలుగుతుంది. దానివల్ల ద్వేషమే ఏర్పడుతుంది. తండ్రి ఎందుకు చెబుతున్నాడు కుమారుడికి? ఆ జ్ఞానం వారికి లేకపోయినట్టయితే దానివల్ల కలిగేటటువంటి అనర్థాలు ఎన్నో. కానీ గురువు చెడిపోరు, ఎప్పుడు శిష్యుడే చెడిపోతాడు. గురువు చెప్పినట్టు నడుచుకోకపోతే చెడిపోయేది ఎవరు? గురువు గారు ఏమి చెడిపోరు.
రమణ మహర్షి అదే అంటారు, ఎక్కువ వారికి అలసిపోతే వీళ్ళ పనులన్నీ చూస్తూ ఉంటే నన్ను ఉద్ధరించడానికి మీరు రాలేరు, మీరు ఉద్ధరింపబడడానికి వస్తున్నారు, జ్ఞాపకం పెట్టుకోండి అని చెబుతుంటారు. మాటి మాటికి హెచ్చరిస్తుంటారు ఆ మహాపురుషుడు. అందువలన ముఖ్యంగా పూర్వ జీవితాన్ని మార్చుకో అని చెబుతుంది భగవద్గీత చెప్పేదంతా పూర్వం ఉన్న చెత్తంతా ఉంచుకొని ఏదో విభూతి పెట్టేసి ఏదో నామాలు పెట్టేసి నేను భక్తుందని మాలలన్నీ రుద్రాక్ష మాలన్నీ ధరించి నటిస్తే ఏది ఉపయోగం. నటనగాదిని ఆంతరంగికమైన హృదయం మారాలి, గుణములు మారాలి. భారవి మహాపండితుడు, అంత పండితుడు మరెవడు లేడు. అతనికి గొప్ప గొప్ప సన్మానాలు జరుగుతూ ఉన్నాయి. బయటికి వెళితే అందరూ నమస్కరించేవారే. ఆయన తండ్రి మాత్రం వీడు ఏమి తెలివి తక్కువవాడు, వీడు ప్రయోజనం లేనివాడు, వీడు విద్యాగంధం లేదు, వీడు మూర్ఖుడు అని చెప్తుండేవాడు. కోపం వచ్చింది కుమారుడికి, నేను ఇంత మహాపండితుడిని అయితే ఇన్ని చోట్ల సన్మానాలు గౌరవాలు యోగ్యతా పత్రాలు పొందుతూ ఉంటే మా నాయన గారు ఉంటేవి రాదు పనికిరాని వాడే పడుతున్నాడు అని చంపాలనుకున్నాడు తండ్రి. అంత కోపం వచ్చి ఉదయం ఎత్తి కూర్చున్నాడు అటక మీద. తల్లిదండ్రులు పడుకున్నప్పుడు తండ్రికి సరిగా పెద్ద బండ పెట్టుకున్నాడు, నెత్తి మీద రాయిద్దాం తప్పుదామని. రాత్రి అయిపోయింది, బిడ్డడు ఉదయం వెళ్ళిపోయినాడు, ఎక్కడా కనిపించలేదు. వెతికారు, ఎక్కడో ఏమో చేశారు. అప్పుడు 10 గంటలైంది, వీళ్ళిద్దరూ పడున్నారు. ఆ గంటున్నది పసిబిడ్డ ఇంత ఖ్యాతిని ఇంత కీర్తిని పొందినటువంటి వాడిని, నేను ఎప్పుడు పనికిరాని వాడు, చదువు లేనివాడు, మొండివాడు, ఇదివాడు అదివాడు అని అంటుంటే ఇంకా వాడు వెళ్ళిపోక ఏం చేస్తాడు, లోపల గౌరవం లేకపోయా అక్కడ గౌరవం ఉన్న చోటుకి వెళ్ళాడు, గౌరవం లేని చోటుకి వదిలేశాడు అని ఆమె చెబుతున్నారు, భార్య చెబుతున్నారు. ఆయన అన్నాడు, మనవాణ్ణి మనమే పొగుడుకోకూడదు, దాని వలన అతనికి శ్రేయస్సు కాదు, అందువల్ల నేను ఆ విధంగా అంటున్నాను. కానీ అతని యందు నాకేమి ద్వేషమా? నా కొడుకు, అతని యందు నాకు ప్రేమ లేదా? కాబట్టి ఇంకా అభివృద్ధికి వచ్చేందుకు, ఇంకా అభ్యున్నతిని పొందేందుకు, ఇంకా అభ్యుదయ మార్గమును చూసుకునేందుకు నేను ఈ విధంగా అన్నాను అని ఆయన అంటున్నారు. వెంటనే అటక నుంచి దిగుతాడు. అయ్యా, ఇంత రాయి పెట్టుకున్నాను నేను చంపాలని, నువ్వేమో నా శ్రేయస్సు కోరి, నా మేలు కోరి, నా హితమును కోరి, నా భావి కాలంలో ఆ ఉన్నతిని కోరి నువ్వు ఈ విధంగా అన్నావు అనేటటువంటి విషయం నాకు తెలియలేదు. కాబట్టి నాకేమి శిక్ష అంటే తండ్రి గారు చెప్పారు, ఏమీ శిక్ష లేదు, కానీ నీవు 3 సంవత్సరాలు ఎంతో అత్తగారింట్లో ఉండిరా. అత్తగారింటికి కొట్టి అల్లుళ్ళు బాగా చూస్తారు, ఈ శిక్ష విధించాడేమిటి ఈ తండ్రి గారు అని అత్తగారింటికి వెళ్ళారు. వెళితే 3 రోజులు చూశారు బాగా. 4వ రోజు నెయ్యి తగ్గించారు, 5వ రోజు కూరలు తగ్గించారు. ఏమిట్రా వీళ్ళు ఏమైనా ఉంటున్నాడు, 3 రోజుల్లో వెళ్ళిపోవాలి కానీ ఈ విధంగా ఉండాలి తగ్గించారు. తర్వాత పచ్చడి మెతుకులే పెట్టారు, తర్వాత పూర్తాన్నమే పెట్టారు. ఏమైనా కదిలేటట్టు లేడు అల్లగా అల్లుడు గారు, కదిలే తిష్ట వేసి కూర్చున్నారు.
తండ్రి చెప్పిన గడువు పూర్తి కావాలి, అప్పుడు వెళ్ళాలి ఆయన దగ్గరికి. అపూర్వకాలం అలా ఉంది, ఇప్పుడు ఏం లేదు. తండ్రి చెప్పి మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. ఏమంటే నాకంతా బాధగా ఉంది చెప్పిస్తారు. ఆ కాలం కాదండి, పూర్వకాలం. తండ్రి ఆజ్ఞ అంటే అది వేదశాస్త్రమే. ఆ విధంగా ఉండేవారు. శిష్యులు గాని ప్రజలు గాని నాయకుడు చెప్పినట్టు, గురువు చెప్పినట్టు నడుచుకునేటటువంటి వారు. ఆ కర్మ ఏం చేశారంటే ఎన్ని చేసినా వెళ్ళేటట్టు వాళ్ళకు కొన్ని మేకలో లేకపోతే గోవులో ఉన్నాయి, మేపుకోండి రమ్మన్నారు. అల్లుడు మర్యాద కొని మేపుకోండి. అవి మేపుతూ రాశారు ఆ ఉత్తమ గ్రంథాన్ని. ఆయన ఎందుకు చెప్పామంటే మాటలు కఠినంగా ఉన్నా మార్చుకునమనేటటువంటి దృష్టి కలగాలి. కొందరు చెప్తారు మీరేమైనా చెప్పండి, నా స్వభావం అది మారదండి అంటారు. వాళ్ళే బాగుపడగలరు. స్వభావం ఇష్ట మార్గంలో ప్రవర్తించేటటువంటి వారు ఏ విధంగా ఉన్నతిని పొందగలరు? ఈ బొంబాయి రోడ్లో వెళ్తుంటారు, మీరు పెద్ద కర్ర తీసుకొని తిప్పుతూ వెళ్తారు. ఏమిటంటే నా స్వభావం అంటారు. అందరికీ తగులుతుంది. వాళ్ళని తగ్గి పోతులు తీసుకుపోయి జైల్లో పడిస్తారు. వాళ్ళని కర్ర తిప్పుతూ నా స్వభావం అంటే అది సాంఘికంగా ఒప్పబడుతుందా, ఆధ్యాత్మికంగా ఒప్పబడుతుందా? స్వభావాన్ని మార్చుకోవాలి. స్వభావం అంటే దాన్ని మార్చుకునేటటువంటి శక్తి గురువు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తాడు అన్నటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆ స్వభావాలన్నీ కూడా మారిపోతాయి. మార్చుకోవాలనే ఉద్దేశం ఉండాలి. మఠంలో చేరిందేందుకు, ఆశ్రమంలో చేరిందేందుకు మార్చుకోవాలి. పూర్వం ఉన్న చెట్టంతా ఉంచుకోకూడదు, అదంతా కడిగి వేసుకోవడానికి చేరాము. దాన్నే కఠినంగా ఉన్న గురువు గారు చెబుతున్నారు. ఈ విధమైనటువంటి భావం కలగాలి. మన చరిత్రలో గురువు గారికి పూర్వం గురువు గారికి పొలం అని ఉండేదట. వర్షంలో చెరువు తెగింది. శిష్యుడిని అరుణి కాదు, శిష్యుడిని పంపిస్తాడు. దాన్ని కట్టరా అని గడ్డి వేస్తాడు, మట్టి వేస్తాడు, ఏమి ప్రయోజనం లేదు. తర్వాత ఆ గండికి తను కూర్చుంటాడు. కొన్ని గంటలు కూర్చుంటే శరీరం అంతా తెల్లగా అయిపోయింది. అట్లా ఉన్న కష్టానికి ఓర్చుకుంటూ గురువు చెప్పాడు కాబట్టి మనం ఆ చెరువులో నీళ్లు ఈ పొలంలో, గురువు గారి పొలంలో పడితే ఇదంతా పైరంతా నాశనం అయిపోతుంది చెప్పాడు. కాబట్టి కూర్చున్నారు. ప్రాణం పోయినా సరే గురువాజ్ఞను పరిపాలించాలి అనేటటువంటి దృష్టితో కూర్చున్నారు. తెల్లవారి లేచి గురువు కూర్చాడు. ఏమిరా ఎక్కడ ఉన్నామన్నాడు. అప్పటికి వర్షం తగ్గిపోయింది. చెరువు కూడా అది మరొక విధంగా మళ్లింపబడింది. అప్పుడు అతన్ని చూసి కౌగులించుకోవడం అంటే ఎంతో ప్రేమ ఉంటేనే. ఈ సంబంధమైన కౌగులింత కాదు, ఆధ్యాత్మికమైన కౌగులింత అంటే అది ఎక్కువ ఇష్టం ఉన్నటువంటి శిష్యులను, మనకు ప్రీతిపాత్రమైన శిష్యులను ఆ విధంగా కౌగులించుకుంటారు. ఒక పర్యాయం ఉత్తర దేశం వెళ్ళాము. మేము వస్తామని ముందుగా తెలుసు. ఆ స్వామి వారు కాసుకొని ఉన్నారు. మేము వెళ్ళడంతో అవాంతగా కౌగులించుకున్నాడు ఆయన. ఇంకా కొంచెం గట్టిగా కౌగులించుకుని మేము పిల్లైపోయాం. 3 రొట్టెలు తిరిగి 4 విధంగా ఉన్నారు ఆ స్వామి వారు. తప్పుడు కూడా మనవాడు సాధారణంగా ఉంటాడు. ఇంకా కొంచెం ఇస్తున్నాడంటే గౌరితే ప్రేమకు చిన్నమన్నా. అందువల్ల ఆ విధమైనటువంటి కథలు ఎన్నో మన ఉపనిషత్తుల్లో ఉన్నాయి. గురువాజ్ఞను పరిపాలించడానికి ప్రాణాపాయం కలిగేటటువంటి పనులు కూడా చేశారు. ఈనాటికి
చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు, అసలే లేరా. మొన్న రామకృష్ణ ప్రభలో చదివాం, వివేకానంద స్వామి వారి శిష్యుడు నిత్యానంద స్వామి అని ఉండేవారు. ఆయన గురువు ఎంత చెబితే అంత, కూర్చోంటే కూర్చోవాడు, కూర్చోంటే కూర్చోండేవాడు, తినవంటే తినేవాడు, సాగు అంటే కూడా కట్టేవాడు. అంత దాసాన దాసుడు. వేలూరు మఠం వారు ఒక ఆవును కొన్నారు, గంగకు ఆవాలి గొల్లపల్లెలో. దాన్ని తీసుకురామని ఈ నిర్భయానందుండి ఇక ఇద్దరు స్వాముల వారు పంపారు. అది మంచి వర్షకాలం, గంగానది పూర్ణంగా ప్రవహిస్తూ ఉంది. ఆవును పడవలో ఎక్కించారు, ఈ స్వామివారులు కూడా ఎక్కారు. వస్తూ ఉన్నది పడవ. నది మధ్య భాగానికి వచ్చేసరికి ఏమైంది, పడవ ఊగడం ప్రారంభించింది. వెళ్ళేటప్పుడు వివేకానంద స్వామి వారు ఏం చెప్పారు, అది కొత్తగా కొన్నది కాబట్టి బెదురుతుంది, దాని పద్యం మాత్రం వదలకు అని చెప్పారు. సరే, క్రమంగా ఆవు నదిలో దూకింది. ప్రాణభయం చేత పడవ ఊపుతుంది. ఈయన దూకారు. ఆ ఇద్దరు స్వాములు మాత్రం దూకలేదు. మనకేం పోయింది, గురువాక్యం దేవుడు ఆజ్ఞం. మన ప్రాణం మనకు ముఖ్యం, తర్వాత చూసుకుంటాం. ప్రాణం ఉంటే ఎదిగిరా కానీ. ఆ నిత్యానందుడు మాత్రం దూకారు. పగ్గం వదలద్దు అని గురువు గారు చెప్పారు. వదలకుండా ఆ గోవుతో కూడా ఈదుతూ నెమ్మదిగా ఔరాదించి దగ్గర తేలేట ఇద్దరు. తిరిగి 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 అంత లోపల రాళ్ళు పట్టుకొని శరీరం అంతా గాయాలైపోయిందట, రక్తం కారుతూ ఉందట. అయినా దాని పద్దం వదలలేదు. గురువు చెప్పాడని. సరే, అవతల దాటేటప్పుడు కూడా అక్కడ చాలా బురదగా ఉంటే ఆ రైతులను చూపిస్తే బొగ్గుల మీద వేసి ఇద్దరు స్వాములు వెళ్ళి చెప్పేశారు వివేకానంద స్వామితో. ఇంకా గోవేమైపోయిందో అని అందుడు ఏమైపోయినాడో అయిపోయి వస్తారో రారో మేము చెప్పలేము. వచ్చేసాం హాయిగానే చెప్పారు. గదిలో పడుకున్నారు హాయిగా. ఓ గోవింద, గురువాకి పోతే పోయి హాయిగా పడుకున్నారు. వచ్చేసారు, సుఖం అది మాట్లాడాలి. ఆ బొంగులు వేస్తే వాటి మీద నడిపించుకొని క్రమంగా ఒక రోజంతా దాటిన తర్వాత ఆవును తీసుకొని వస్తే వివేకానంద స్వామి కూడా ఆందోళన పడుతున్నాడు. ఏమిటో ఇటువంటి శిష్యుడు దొరుకుతాడా? ఈ ఇద్దరు వంటి శిష్యులు చాలా మంది దొరుకుతారు, దానికి ఈ నిత్యానందుడి వంటి వారి శిష్యులు దొరుకుతారా? మొదటి నుంచి తను సేవించేవాడు, మొదటి నుంచి తన కాళ్ళు వచ్చేవాడు. విద్య ఎందు ఎక్కువ అపేక్ష అతనికి. సేవ చేయడం, గురు సేవ చేయడం అంతే. ఆయనకు వండడం, పెట్టడం, చేయడం, ఆయన సేవ చేయడం, ఆయనకు రాత్రింబవళ్ళు కావలసింది అందించడం, ఇదే చాలండి. ఇదే ముక్తిని కలిగిస్తుంది. శాస్త్రాలు చదవడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. అప్పుడు వస్తున్నాడంటే వివేకానంద స్వామి వెళ్ళి మా ప్రాణాన్ని కూడా తెగించావురా నాయా అని కౌగులించుకున్నారు. ఎంతో ప్రేమ ఎలా వస్తుంది? అక్కడ ఎక్కువ భక్తి ఉంటే ఇక్కడ ప్రేమ వస్తుంటుంది. వీళ్ళకి భక్తి లేకపోతే అక్కడ వాళ్ళకి ప్రవాసంగా తగ్గింది. అంతే. ఒకడు ప్రయాణం అయినాడు. ఇక్కడ 2 రోజులు ఉండు అన్నాడు రావణ మనుషుల వారు. వాడి కష్టంగా ఉంది, ఉద్యోగం పోతుందేమో, ఎంతో నష్టం వస్తుంది, కలకత్తాకు వెళ్ళకపోతే అని చెప్పి వాడు బాధపడ్డాడు. ఆ 2 రోజులు ఇంకా రమణ మహర్షుల వారి ఆజ్ఞను మీరడం ఎట్లా అని చెప్పి అయిష్టతతోనే ఉంటాడు. అంతే మర్నాడు పేపర్ వచ్చింది. ఇతను పత్రిక, న్యూస్ పేపర్, ఇతను వెళ్ళదలుచుకున్న రైలు ఖరగ్పూర్ యువతలే అక్కడ పట్టా తప్పి పడిపోయింది అని
వాస్తవం. అప్పుడు తెలిసింది వాడికి ఎందుకు రమణ భగవాన్లు వెళ్ళవద్దన్నారో. వెళ్ళే ఉంటే పరలోకానికి టికెట్ పుచ్చుకోవడమే కాదు, వెళ్ళిపోయేవాడు అంటే పూర్తిగా. అట్లా మహాత్ముల ఆజ్ఞలను తిరస్కరిస్తే ఎంత ఘోరమైనా జరగవచ్చు, ఎంత ప్రమాదమైనా జరగవచ్చు. పెద్దల మూటలు పెద్దల మాటలు పెరుగన్నం మూటలు అన్నారు. మంచిగన్నం కాదు, పెరుగు బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఏం పెరుగు రుచి లేదు, పచ్చి లేదు. పూర్వంగా పెరుగు మంచి రుచిగా ఉండేది. ఇప్పుడు అన్నీ కలిపి పోసేస్తున్నారు. ఏం పోస్తున్నారో తెలియదు. సీసాల్లో వస్తున్నా తెల్లగా ఉంటున్నా, సీసాలో తెల్లగా. అంతేగాని లోపలికి వెళ్తే ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? వీటి వల్లనే కూరల్లో మందులు, బియ్యాల్లో మందులు, పాలల్లో మందులు, ఏది చూసినా మందులు. తినక తప్పదు ఆకలి. ఏం చేస్తాం? తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి. అందువలన ఇక్కడ అటువంటి వారుల ఉపనిషత్తులలో చరిత్రలను మనం ఎన్నో చదివాం. ఇప్పుడు కొందరు అంటారు, పేర్లు ఎందుకు అనుకోండి, కొందరు అంటారు ఇది కలికాలం అండి, అది కృతయుగం త్రేతాయుగం, అప్పుడు అట్లా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు అజ్ఞానంలోనే జన్మలెత్తుతూ. ఎవరికి నష్టం? నువ్వు చెప్పినట్టు నడుచుకొని జపతపాదులు చేసి పరోపకారం చేసి పైకి వస్తే వాడు తగ్గిస్తాడు. కానీ ఇప్పుడు కలికాలం అండి అని అనుకుంటూ కూర్చుంటే ఏమైనా వేసుకుంటూ ఏ కాలమైనా ఎప్పుడైనా కొందరి మాటలు పూటకపు మాటలు చెబుతూ ఉంటారు. గురువుల్లో కూడా వారు సంవత్సరాల పర్యంతం సాధన చేయమని చెబుతున్నారండి. నేను 5 నిమిషాల్లో మీకు ముక్తి కలిగిస్తానండి, 1 గంటలోనూ అని చెబుతుంటారు. పూటకపు మాటలు అవన్నీ నమ్మకూడదు. చేయవలసిందేమో చెయ్యాలి. చేయాలంటే తిరుగులు కావాలి, పూజ కావాలి. చేయవలసిన పద్ధతి అంతా ఉంది దానికి. దీనిలో కూడా చేయవలసిన పద్ధతి అంతా ఉంది. అందువల్ల యథార్థమైనటువంటి గురువులను, జితేంద్రియులైన చితక్రోధులైన ఆత్మారాములైన మహాత్ములను వారిని ఆశ్రయించాలి. సమర్థులైన వారి తనను తరింపజేసేవారి అటువంటి గురువులను ఆశ్రయించాలి. అర్జునుని మహాభాగ్యం వలన జగద్గురువు అయిన యోగేశ్వరుడైన పురుషోత్తముడు గురువుగా లభించాడు. వీడి భక్తిలో తక్కువైనా, వీడి శ్రద్ధలో తక్కువైనా సమర్థుడైన గురువు లభిస్తే ఇక మోక్షములు పొందడానికి ఆక్షేపణ ఏం లేదు. అందువలన ముఖ్యంగా దేహభావం ఉన్నంత వరకు, బంధుభావం ఉన్నంత వరకు 47 శ్లోకాలు మొదటి అధ్యాయంలో ఏమి దుఃఖపడుతున్నా, ఏమి ఆవేదన పడుతున్నా, ఏమి పరితపిస్తున్నా భగవంతుడు మరి ఏమీ మాట్లాడు, ఏదేదో చెప్పాడు. తనకు శాస్త్రాలన్నీ తెలియను అనే అహంకారంతో నేను యుద్ధం చేయను అని. యుద్ధానికి వచ్చిన వారు పురుషులు కాబట్టి వీరు మరణిస్తే గృహాల్లో ఉండేటటువంటి స్త్రీలు పెడమార్గములు పట్టితే దానివల్ల వర్ణసంకరం అయిపోతుంది, సనాతన ధర్మాలు నశిస్తాయి, పిండాలు తద్దినాలు పెట్టేవాళ్ళు ఉండరు అని. ఏమైనా చెప్పు కృష్ణ, నేను యుద్ధం చేయను అన్నాడు. పరమాత్మ వింటూనే నవ్వుకుంటున్నాడు లోపల. యుద్ధక్షేత్రములకు వచ్చి తద్దినాలేంటి, పిండాలేంటి? యుద్ధక్షేత్రం అంటే శత్రువును, కనపడిన శత్రువును లేత ఆనపకాయ వలె, అంటే లేత సొరకాయ వలె నరికి వేసినటువంటి స్థలంలో స్త్రీలు చెడిపోతారు, పిండాలు పెట్టేవాళ్ళు ఉండరు, వర్ణసంకరం అయిపోతుంది, సనాతన ధర్మాలు నశిస్తాయి.
ఇవన్నీ పరమాత్మకు తెలియవు. పరమాత్మ అనేటటువంటి దృష్టి లేనప్పుడు మా బావగారే అనుకున్నాడు. ఇది చెప్తే నేను వినేదేమిటో, నువ్వు చెప్తే నేను వినేదేమిటి అన్నాడు. ఏం గొప్పవాడు. సరే, పరమాత్మ ఏం చేస్తాడు? ఆ అనేవాడు గురువు గారు ఏం చేస్తారు? ఓర్చుకున్నాడు. ఈ విధంగా మాట్లాడి ఇంతవరకు ఏదో చెప్పిన మాటే చెప్తూ ఉన్నాడు. ఎంతవరకు చెప్పాడు? 2వ అధ్యాయం 6వ శ్లోకం వరకు చెప్పాడు. ఇంకా ఇంకొక మాట అన్నాడు, నువ్వు ఏమైనా చెప్పు, గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే అద్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురువులను చంపి ఈ రాజ్య కాంక్షతో మహానుభావులైన గురువులను చంపుట కంటే శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే జోలి కట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఆ పతివ్రత స్త్రీలు పెట్టేటటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఎవరికి ఏ విధమైన అపకారం లేని జీవితాన్ని, నిరాడంబర జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, ఆరోగ్యక జీవితాన్ని, అధ్యాత్మ జీవితాన్ని గడుపుతాను, నేను యుద్ధం చేయను అన్నాడు. అప్పటికే భగవంతుడు ఏం మాట్లాడలే. ఎందుకంటే నాకంతా తెలుసును అని మాట్లాడుతున్నాడు వాడు. ఎవరు? అర్జునుడు. ఇంకేం చెప్పాలి? నాకు ఏమి తెలియదు అంటే చెప్పొచ్చు, తెలియదు అన్న వారికి చెప్పొచ్చు. ఈ కాంక్ష ఉద్దేశం ఉన్న వారికి, వినయంతో గ్రహించాలి అనే ఉద్దేశం ఉన్న వారికి చెప్పొచ్చు. తెలిసిన వారికి చెప్పిన నిమిషంలో గ్రహించేస్తారు. తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు చూడండి. ఆహా, వాళ్ళకు చెప్పడం బ్రహ్మదేవుడు, ఆ విష్ణువు ఆయన దిగొచ్చినా వాళ్ళకు చెప్పలేదు. ఈ స్థితిలో ఉన్నాడు, నాకంతా తెలియదు అని కృష్ణుడికి బోధిస్తున్నాడు. అంతే, గురువు గారికి బోధిస్తున్నాడు. ఇక అజ్ఞానం. అర్జునులో ఉన్న లోపం ఏమిటంటే యద్వా జయేమ యదిపానో జయేయు అన్న. యుద్ధమే చేస్తామనుకో కృష్ణ, మాకే జయం జరుగుతుంది అని నీవు చెబితే తప్పక యుద్ధం చేస్తాడు. అది పప్పులో కాలు వేశారు. పని చేయవలసిందే కానీ జయాపజయములు భగవదధీనములు. ఒక పని చేస్తే జయం కలగవచ్చు, కలగకపోవచ్చు. చేయవలసిన పని మాత్రం చేసి తీరాలి, యుద్ధం మాత్రం చేసి తీరాలి. జయం కలుగుతుంది అనుకోకూడదు, జయం కలగదు అని అనుకోకూడదు. అదొక లోపం. ఆ లోపం ఎప్పుడు వచ్చిందో దిగాడు, ఇంకా దిగాడు. దిగి అంటున్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాధిమాం త్వాం ప్రపన్నం. అయిపోయింది, గర్వం అంతా ఉండిపోయింది. అసలు అది కాకుండా ఇంకొకటి కూడా గొప్ప పొరపాటు చేశాడు. మహారాజు కూర్చోవలసిన స్థలంలో అర్జునుడు కూర్చున్నాడు, సారథ్యం చేసే స్థలంలో కృష్ణుడు కూర్చున్నాడు. శరయో ఉభయో మధ్య రథం స్థాపయమే అచ్యుత అన్నాడు. కృష్ణ, 2 సేనల మధ్య నిలుపమని ప్రార్థిస్తున్నారని ఏమైనా ఉందా?
తన కించిజ్ఞత్వాన్ని, భగవంతుడి యొక్క సర్వజ్ఞత్వాన్ని ఏమైనా గ్రహించాడా అర్జునుడు? నేను మహారాజు అనుకున్నాడు, కృష్ణుడు సారథి అనుకున్నాడు. వెళ్ళిపో. రెండు సేనల మధ్య ఉభయో సేనయో మధ్య నే రథం స్థాపయ. రెండు సేనల మధ్య నా రథం నిలిపో. యావనేతాన్ నిరీక్షేహం యోద్ధకామాన్ అవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ సముద్యమే. ఎవరెవరు కృష్ణుడైన దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చారో రాజులు, వాళ్ళందరినీ చూచుటకు వీలుగా రెండు సేనల మధ్య రథం నిలిపోయి బాగుందనుకున్నాడు. మా పెరిగిపోయింది అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరుకుంటాడు? గురుగారు శిష్యుడి అహంకారం పెరిగిపోయి మాట్లాడుతుంటే ఎవరికి బాగుంది చాలా బాగుంది కనుక ఏం చేస్తాడు ఆయన? ఆయన శాంత పురుషుడు, వీడు అశాంతుడు ఒకడు అనుకుంటాం. మరి ఏమి మాట్లాడలేదు. చిత్తం అన్నాడు. ఎందుకంటే ఆ పనికి ఒప్పుకున్నప్పుడు మరి మహారాజు చెప్పినట్టు నడుచుకోవాలి కదా. ఆ పనికి ఒప్పుకున్నంత వరకు తప్పకుండా తీసుకుని నిలుపుతాను అన్నాడు. ఎందుకంటే ఈ పనికి ఒప్పుకున్నప్పుడు నువ్వు చెప్పినట్టుగా నడుచుకోవాలి కదా. ఎక్కడ నిలిపాడు అంటే రథం తెలుసురా? కృష్ణ పరమాత్మ దుర్యోధనుని ఎదుట నిలపలేదు, దుశ్శాసనుని ఎదుట నిలపలేదు, కర్ణుని ఎదుట నిలపలేదు. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురుతి. భీష్మ ద్రోణుల ఎదుట తీసుకుని నిలిచాడు. అయ్యగారి పని భీష్మాచార్యుడు అఖండ తేజస్సుతో వెలుగుతున్నాడు. ఆయన గడ్డం, ఆయన మహాజ్ఞాని, మహాధర్మస్వరూపుడు. తండ్రి వివాహం కొరకు బ్రహ్మచర్య వ్రతమును అవలంబించినటువంటి మహానుభావుడు. తండ్రి సుఖం కొరకు తన సుఖాన్ని పరిస్థితించాడు. ప్రతిజ్ఞ చేయడం కాదు, ఆ విధంగా జీవితం గడిపాడు. ప్రతిజ్ఞలు అందరూ చేస్తారు. ఈనాడు ప్రతిజ్ఞ రేపు ఏం లేదు, అయిపోయిందంటే ఆయన చేస్తారు. విశ్వ ప్రతిజ్ఞ అటువంటిది కాదు. ఆ జీవితం బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించారు. ద్రోణాచార్యుడు, కర్ణుడు విద్యా గురువు, ఇద్దరు మహాపురుషుల కన్నా వాళ్ళను చూసేసరికి ఇంకా దుఃఖం ఎక్కువై, ఇంకా ఆవేదన ఎక్కువై, ఇటువంటి మహానుభావులను తప్పవలసి ఉంది అని అనుకున్నాడు. అనుకుని నేను యుద్ధం చేయను అన్నాడు. ఏమైనా చెప్పు కృష్ణ, నేను యుద్ధం మాత్రం చేయను అన్నాడు. ఇటువంటి మహాపురుషులను చంపడమే. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి. తన శిబిరము నుండి యుద్ధానికి బయలుదేరేటప్పుడు భీష్మద్రోణులు ఆ పక్షమున ఉన్నారు, వారిని చంపవలసి ఉన్నది అనేటటువంటి విషయం అర్జునుడికి తెలియకనే వచ్చాడా, తెలిసి వచ్చాడా? ఇప్పుడు కొత్తగా జరిగిందేం లేదుగా. అయితే ఒకటి, మహాపురుషుల ఎదుట పడితే ఇంకా ఇతర చోట్ల ఆడించినట్టుగా అంతగా ఆడించడానికి వీలు లేదు. తోట ఎదుట పడ్డప్పుడు ఆడించవచ్చు ఎంతైనా, ఎదుట పడితే మాత్రం ఆడించడానికి వీలు. వారి యొక్క తపశక్తి అటువంటిది, వారి అధ్యాత్మ శక్తి అటువంటిది. మేము రమణాశ్రమంలో ఉండగా ఒక ఆయన వచ్చారు. అందరం కూర్చొని ఉన్నాం. రమణ మహర్షుల వారి దర్శన కాలం కాలేదు. ఆ అతిథి గృహంలో అందరం కూర్చొని ఉన్నాం. అతను అన్నారు, ఈయనేదో మహర్షి అట, ఏమిటో అట, భగవాన్ అట, ఈయన కొమ్ము ఏమైనా మొలిచిందో ఏదో ఏమైందో ఇదంతా పరీక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. గొప్పవాడివే వచ్చావయ్యా, ఇన్నాళ్లకు అనుకుందాం. కృష్ణ భిక్షు, మేము, తర్వాత ఇంకా కొంతమంది, గుర్రం సుబ్బరామయ్య గారు, అందరం కూర్చొని ఉన్నాం.
గొప్పవాడి అవతరించావయ్యా ఇన్నాళ్లకు అనుకున్నాం మనస్సులో. ఇంకా చెప్పాడు, అందరూ ఏదో పడి దండాలు పెట్టాలట, రమణ మనిషికి నేను దండం మాత్రం పెట్టను అన్నాడు. కొన్ని ప్రశ్నలతో ఆయన పరీక్షించడానికి వచ్చాను అన్నాడు. సరే అన్నాం, మనం ఆయన ఒప్పించగలవా ఏమైనా. 3 గంటలు అయింది, రమణ మహర్షులు గారి దర్శనానికి సమయం అయింది. అందరం బయలుదేరాం. ముందే వాడు బయలుదేరాడు, మేమంతా వెనక బయలుదేరాం. బయలుదేరితే అక్కడికి ముందు వెళ్ళి సాష్టాంగపడి దండం పెట్టాడండి వాడు. నేను పెట్టను అన్నా, ఆయన పరీక్షించడానికి వచ్చాను అన్నాడు. ఇన్ని చెప్పినటువంటి వాడు ఓర్రబడ్డాడు ఆయన సన్నిధానంలో. అయిపోయిన 1 గంట 2 గంటలు అక్కడ కూర్చున్నాం. తర్వాత వచ్చేసాం. ఏవయ్యా దండం పెట్టనంటే వెళ్ళి మాకంటే ముందు బోర్ల పడ్డావే అని అడిగితే ఆ మహాశక్తి ఇటువంటి నన్ను పడేసిందండి అన్నాడు. మహాత్ముల ఎదుట తోకాడించడానికి వీలు లేదు, అనవసరమైన మాటలు మాట్లాడడానికి. అవతల మాట్లాడుకోవచ్చు, అవతల ఎన్నైనా చెప్పుకోవచ్చు, గడ్డ సంభాషణలు ఎన్నైనా చేయవచ్చు, గురువు గారిని ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. వారు ఎదుట పడ్డప్పుడు మాత్రం ఇవన్నీ ఏమీ పనికిరావు. ఎదుట పడ్డాడు భీష్మద్రోణుడు, ఎదుట పడ్డాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడు. భీష్మాచార్యుని గద్దలు చూశాడు. ఆయన ముఖమున తాండవిస్తూ ఉండే బ్రహ్మ తేజస్సును చూశాడు. ఆయన వీరత్వమును సూరత్వమును చూశాడు. ఆయన ధర్మపరత్వమును చూశాడు. స్వఖండంగా మరి కల్లా కపటం ఉండదు. వారి సత్యం, అహింస, ధర్మం మొదలైనటువంటి ధర్మాలన్నీ పరిపాలిస్తూ ఉంటారు. ఎప్పుడు పరబ్రహ్మయందు వారు విహరిస్తూ ఉంటారు. వారికి రహస్యాలు ఉండవు, విమర్శలు అసలే ఉండవు. వాడు వచ్చారు రమణ మహర్షి దగ్గరికి, వాళ్ళ గురువు గారిని విమర్శిస్తూ రమణ మహర్షితో చెప్తున్నారు, మా గురువు గారు మంచివాడని చేరానండి, తర్వాత ఆయనలో లోపాలు కనిపిస్తున్నాయండి, దోషాలు కనిపిస్తున్నాయండి అని చెప్పడం ప్రారంభించి తోసేయండి అన్నాడు రమణ మహర్షి. వాటితో అన్నాడు, ఇంకా నీ గురువు తప్పులు నాకు చెప్పావా, నా తప్పులు ఇంకో చోట చెప్పావు, ఈ స్వభావమే పనికిరాదు అని మందలించారు. తమను విమర్శించుకునే వాళ్ళు కావాలి, ఇతరులను విమర్శించేవాళ్ళు అవసరం లేదు. అమెరికాలో చెప్పాడు, వాంటెడ్ రిఫార్మర్స్ నాట్ ఆఫ్ అదర్స్ బట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నాడు రామతీర్థ స్వామి. అమెరికాలో సంస్కర్తలు కావాలి, ఇతరులను సంస్కరించేవారు కాదు, తమను సంస్కరించుకునేటటువంటి వారు కావాలి. అది మహాసూత్రం. అది ఒక్కటి అనుష్ఠిస్తే చాలు, వీటిలో ఒక్కటి అనుష్ఠిస్తే చాలండి. ఒక మంచి గుణాన్ని అవలంబించారా అన్ని మంచి గుణాలు వాళ్ళు చేస్తాయి. పర్వాలేదని చెప్పి ఒక దుష్ట గుణములకు ప్రవేశం ఇచ్చారా హృదయంలో, ఇంకా దాని యొక్క సైన్యాన్ని అన్నిటినీ తీసుకొని వస్తుంది, లోపల ప్రవేశింపజేస్తుంది. సత్యం ఒకటి చాలు. హరిశ్చంద్రుడిని మనం తీసుకుంటాం, సత్యం వ్రతం. ఆయనకు భగవద్భక్తి లేదా, ఆయనకు దయ లేదా, ఆయనకు శాంతం లేదా, ఆయనకు క్షమ లేదా. సత్యం అనే దాన్ని ఎక్కువగా అనుష్ఠించాడు కాబట్టి ఆయన సత్య హరిశ్చంద్రుడు అన్నారు. ధర్మాన్ని ఎక్కువగా పరిపాలించేవాడు కాబట్టి ధర్మరాజు అన్నారు. రమణ మహర్షుల వారిని జ్ఞాని అన్నారు. ఆయన జ్ఞాని అయినా ఆయన భక్తుడు కూడా, ఆయన యోగి కూడా. ఆయన బొక్కలన్నీ వేసి నీరు పెట్టేవాడు, కమండలాలు తయారు చేసేవారు, కర్రలు తయారు చేసి ఇచ్చేవారు, వంటలు చేసేవారు, ఇడ్లీ పిండి రుబ్బేవారు. ఇదంతా కర్మ. జ్ఞాని అయినా భక్తి, ఈ నిష్కామ కర్మయోగం ఇవి తప్పకుండా ఉంటాయి. గాంధీ మహాత్ముడు కర్మయోగి, భక్తుడు కాదా?
ప్రార్థన చేసేవాడు. రాముడు అంటే ఎంతో అభిమానం ఆయనకు. నేను అయోధ్యారాముణ్ణి కాదు సేవించేదన్నాడు, అంటే ఆత్మారాముణ్ణి సేవించేవాడు అన్నవాడు. అంత జ్ఞానం ఉంది ఆయనకు. అందువల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఒక యోగములందు ఇతర యోగములు మిశ్రితములై ఉన్నాయి, కలిసిపోయి ఉన్నాయి, విడదీయడానికి వీలు లేకుండా. నేను భక్తుడిని నిష్కామ కర్మ చేయనంటే వాడు భక్తుడు కూడా కాదు. అసలు భక్తుడికి నిష్కామ కర్మ తప్పకుండా చేస్తాడు. నేను జ్ఞానిని కూర్చుంటాను, నేను నిష్కామ కర్మ చేస్తే వాడు జ్ఞానే కాదు. నాకంటే జ్ఞాని ఎవరు? నేనే కర్మ చేస్తున్నానన్నాడు. నవే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. నాకు ఆజ్ఞాపించేవాడు లేడు, పొందవలసింది లేదు, పొందబడంది లేదు. వర్త ఏవచ కర్మణి. అర్జునుడి గుర్రాలు తోలుతున్నాడు. ఇప్పుడు కర్మ చేస్తున్నాడు. చిన్నతనంలో గోవులు వేపాడు, గోసేవ చేశాడు. పెద్ద అయిన తరువాత అశ్వసేవ చేశాడు. రాయబారానికి కూడా తయారైనాడు. చిన్నతనంలో గోవర్ధని తిరెత్తి అందరినీ కాపాడాడు. కృష్ణుని జీవితం అంతా పరోపకారంతో కూడింది. రాముడు ఇంకా మహారాజు అనే ధర్మాన్ని పరిపాలిస్తున్న దిగువచ్చి కృష్ణుని వరే గోవులు పెట్టారా రాముడు? అబ్బా, మహారాజు అంత దిగొస్తాడా? ఆ మిత్రులతో వాడు అన్నం ఈయన తిని అన్నం వాళ్ళకు పెట్టి కృష్ణుడి వరే రామచంద్రుడేమైనా చేశాడా? ఈయన మహారాజుగా ప్రవర్తించాడు. వెంటనే అడవులకు వెళ్ళినప్పుడు ఋషి జీవితం గడిపాడు. కాబట్టి ఇంకోటి అన్నాడు, ఉచ్ఛీదేయుర్వేలోకాన కుర్యాం కర్మచేద శంకరస్య చ కర్తాస్య ఉపహన్యామిమా ప్రజా అన్న. నేనే కర్మ చేయకపోతే, కర్మ చేయకపోవడం అదేదో జ్ఞానం అని ఇతరులు చెడిపోతారు, అందువల్ల నేను కర్మ చేస్తున్నాను. వారు చెడిపోకుండా ఉండుట కొరకు నేను కర్మ చేస్తున్నాను. ఈ జ్ఞానులందరికీ, జ్ఞానులమని అహంకరించే వారందరికీ ఒక్క విధంగా శాసించాడు భగవంతుడు. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం దోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ను. న బుద్ధి భేదం జనయేత్. అజ్ఞానులుగా ఉన్నవారు, సామాన్యులుగా ఉన్నవారు వారి యొక్క విశ్వాసమునకు భంగం కలగజేయకూడదు. దోషయే సర్వకర్మాణి. విద్వాంసుడైన వాడు, మహాత్ముడైన వాడు, జ్ఞాని అయిన వాడు తాను సత్కర్మను చేస్తూ ఇతరుల చేత చేయించాలి. గాంధీ గారు ఇప్పుడు నేను సలహా ఇస్తుంటాను, మీరందరూ సత్యాగ్రహాలు చేయండి, జైలుకు పోండి అంటే ఎవరు వెళ్ళరు. తాను ముందు దుమికాడు కాబట్టి, ఆ పద్ధతి చూపించాడు కాబట్టి అందరూ కూడా ఈ సలహాల వాళ్ళు, ఈ స్వాముల వాళ్ళ ప్రయోజనాలే, కర్మరంగంలో దిగాలే. దోషయే సర్వకర్మ అని విద్వాన్ యుక్త సమాచరన్. తాను చేస్తూ ఇతరులకు నేర్పుతూ వాళ్ళ చేత చేయించాలే అని భగవంతుడు చెప్పాడు. 3వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ శ్లోకం వరకు ఏదో కృష్ణుడికి బోధిస్తూనే ఉన్నాడు. 7వ శ్లోకంలో అర్జునుడికి ఒక అంతర్విచారణ కలిగింది. ఏంటి, నేను ఇదివరకు మాట్లాడంతోనే మాట్లాడేవాడు, ఒక కంచంలో తిన్నాం, ఒక మంచం మీద పరున్నాం, అటువంటిది నేను ఇంత దుఃఖపడుతూ ఉన్నా, ఎందుకు చెప్పడం లేదు, నన్ను ఓదార్చడం లేదు అని లోపల యోచన బయలుదేరి
తన తప్పు తెలుసుకుంటాడు. బావమరిది సంబంధం ఉన్నంత వరకు ఈయన కర్తవ్యాన్ని బోధించడు. ఇక ఎందుకు ఫలాందానికి ముద్ద తెచ్చాడు, మళ్ళీ ఫలాందానికి వచ్చాను మధ్యకి వచ్చాడని చెప్పడానికి ముద్ద కనిపిస్తుందిగా. అందువల్ల ఇక తన హృదయం గురించి చెప్పేసుకున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సంపూర్ణ చేతాః యజ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాదిమాం త్వాం ప్రపన్నం. నేను కృపణత్వం అనే దోషం చేత, నా మనస్సు కృపణత్వం అనే దోషం చేత బాగా చెడగొట్టబడి ఉంది, పాడైపోయింది. త్వాం పృచ్ఛామి, కృష్ణ నేను అడుగుతున్నాను. ఎందువలన ధర్మ సంపూర్ణ చేతాః, ధర్మమేదో అధర్మమేదో కర్తవ్యమేదో అకర్తవ్యమేదో తెలుసుకోలేని స్థితిలో, దీన స్థితిలో నేనున్నాను. యస్యా నిశ్చితం బ్రూహి తన్మే, నాకు దేని వల్ల శ్రేయస్సు కలుగుతుందో దాన్ని నిర్ణయించి కృష్ణ నీవే చెప్పు. అప్పటికే రాయిలాగా నిలబడే ఉన్నాడు ఆయన. ఇంకెందుకు అనుకున్నాడు? శిష్యస్తేహం అన్నాడు. అహం తే శిష్య, నేను నీకు శిష్యుడిని. గురు శిష్య బాంధవ్యం ఏర్పడేంత వరకు కృష్ణుడు బోధించడు అని గ్రహించాడు. పాపం గ్రహించి తగ్గాడు. పూర్వం ఉండేది అంత పోయింది, అహంకారం అంతా పోయింది, నాకంతా తెలుసుకునే భావం పోయింది, అంతా పోయింది. ఇప్పుడు శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడిని. శాధిమాం త్వాం ప్రపన్నం, త్వాం ప్రపన్నం, నిన్నే శరణు పొందాను. మాం శాధి, నన్ను ఆజ్ఞాపించు. ఇది శిష్యుని యొక్క లక్షణం. వచ్చారండి, తొందరగా రేపు వెళ్ళిపోవాలండి, మీకున్న జ్ఞానాన్ని వేసేయండి. మింగేస్తారు అంటే అట్లా ఇవ్వబడేది కాదు జ్ఞానం. చిరకాల సేవయా, చాలా కాలం సేవ చేసి వారి అనుగ్రహం పొందితే అప్పుడు ఎప్పుడో. అందువలన శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నిన్నే శరణు పొందాను. పాల ముంచినా నీట ముంచినా నీవే గతి. నన్ను ఈ పని చేయమని ఆజ్ఞాపించు. ఇది వరకు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నానన్నాడు, కథ తెలుసుకోవాలి. ఇప్పుడు నీవు ఆజ్ఞాపించు కృష్ణ, నువ్వు చెప్పినట్టు నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా మంది అంటుంటారు, తిరుగుతూ ఉంటారు కదా, ఆజ్ఞాపించడం. ఆజ్ఞాపించడంతో వాడు చేసేది ఏమీలే, ఆజ్ఞాపించండి అంటాడు అంతే. వాడు ఆ చాటుకు వెళ్ళిపోతాడంతే, మళ్ళీ కనిపించడు. అటువంటి వాడు కాదు అర్జునుడు. ఆజ్ఞాపిస్తే ఆ పని తప్పకుండా చేసే స్థితిలో ఆజ్ఞాపించాం అంటున్నాడు. ఏ పని చెప్పినా చెప్పండి, ఆజ్ఞాపించండి అంటే, అయినా ఈ పని చేయమంటే బడి కనిపించుకుంటా వీళ్ళు కొంతమంది ఉన్నారు. మా విశాఖపట్నంలో కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ముఖ్యమైన పని చెప్తే చేస్తూ ఉంటారు. కొంతమంది చెప్పడంతో చేస్తామంటారు. ఇక్కడ గోడ దగ్గరే గురువు గారికి అర్పించేసి వెళ్ళిపోతుంటారు. మరి ఇదెందుకు బరువు? ఒక విశాఖపట్నంలోనే కాదనుకోండి, అన్ని చోట్ల ఉన్నారు. ఇక్కడ లేరు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. మిమ్మల్ని గురువుగా స్వీకరించామండి, ఆజ్ఞాపించండి, తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తామని అంటారు. ఈ పని చేయలేదా ఆజ్ఞాపించాలంటే ఏం గురువు గారండి, శరీరానికి కష్టం, ఈ పని చేయమన్నారు అనుకుంటారు. మీకు అందరికి తెలుసు, భారతీదేవి అని ఉన్నది, ఇప్పుడు ఉన్నది అక్కడ ఆశ్రమంలో, ఇక్కడికి వచ్చింది. ఎవరినైనా ఆశ్రమం నుండి వెళ్ళగొట్టాలి అనుకుంటే ఓ గడ్డపార పారాయించి తోటలోకి తీసుకువెళితే మన్నాడు వాడు బొమ్మని చెప్పకండి, వాడే పెట్టాడు.
వాళ్ళు పంపించదలుచుకుంటే ఇదే ఉపాయం ఉండవు, ఉంచదలుచుకుంటే వేరే ఉపాయాలు ఉన్నాయి. పంపించదలుచుకుంటే ఒక గడ్డపార పారా తీసుకుని చెట్టు కొంచెం తవ్వు, దీనికి కొంచెం నీళ్లు పోయి అని చెప్పి దినమంతా చెప్తే వాడు మరణ ఈ గురువు గారే కదా బాబు అని మర్నాడు పలాయన మంత్రం పట్టిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇదండి ఉపాయం చెప్తుండే దాన్ని. విశాఖపట్నం ఆశ్రమం ఏర్పడినప్పుడు రేపు 12 వేశారు, ఓంకారేశ్వరుడి ప్రతిష్ట, మెట్లు కట్టడం అయిపోయింది, మన్ను తీసుకొచ్చి పోశారు బండ్లతో, అది లోపల గోతులో పోయారు. పాపం అక్కడ ఉన్నవారు ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చారు, తుప్పలు కొట్టేశారు, అదంతా బాగు చేశారు. వాళ్ళు అలసిపోయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. రేపటి కావాలి దీనిలో పోయారు. అతనే ఆ పాలకొండ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, 10 మంది వచ్చారు ఓంకారేశ్వరుడు తీసుకొచ్చినట్టుగా. వాళ్ళ చేత అంతా పోయించారు. మళ్ళీ గంటకు చూస్తే వాళ్ళు వెళ్ళిపోయినారంటే ఆ నింపడం అయిపోయింది. పైన కూడా టాప్ కూడా వేయలే. రైల్వే వాళ్ళు ఉన్నారు అప్పుడు, శిష్యులు గారు తీసుకొచ్చారు, టార్పాలిన్స్ వేసిచ్చారు, గోడలు ప్లాస్టింగులు లేవు. ఈ అమ్మగారుతో చెప్పాము మీ పట్టుబట్టలన్నీ తీసుకురామని, పట్టుబట్టలన్నీ కట్టేశారు. ప్లాస్టింగ్ కట్టే అందంగా ఉంటాయి, రకరకాల పట్టుబట్టలన్నీ. ఓంకారేశ్వరుడు ప్రతిష్ట అయిపోయింది విశాఖపట్నంలో 56లో, 1956లో. అందువల్ల ఏమిటంటే సాధిమాం త్వాం ప్రపన్నం, ఆజ్ఞాపించండి అనొచ్చు. ఈ పని దేవుడు ఆజ్ఞాపించేసరికి శరీరం శ్రమ కలుగుతుంది కదా, అందువల్ల ఈ గురువు ఎందుకురా బాబు అని అనిపిస్తుంది. సామాన్యంగా ఇతరులకు అనిపించరు, ఎంత పనైనా చేస్తారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి వారు మీరు మాత్రం ఎంత పనైనా చేస్తారు. శుభ్రం చేయడం కానీ, ఇంకా మన ఆశ్రమానికి వచ్చినప్పుడు 12 మీరే కదా వేశారు. అందువల్ల శ్రమదానం గొప్పది. శ్రమదానం శరీరం వంచి భగవత్ సేవ అనే భావంతో చేయండి. సమయం అయినప్పటికీ రమణ మహర్షుల వారు చెప్పిన కథ చెప్పి ముగించేస్తాం. అది తరచు చెబుతూ ఉంటాం. ఇక్కడ చెప్పామనుకోండి, కానీ ఇంకోటి చెబుతున్నాం, జాగ్రత్తగా వినండి. వేదాంతం అంటే విన్నప్పుడు తెలిసినట్లు ఉండి ఈ గేటు దాటి అవతలికి వెళ్ళడంతో తెలియని స్థితికి తీసుకొని వచ్చేదేదో అది వేదాంతం చెప్తున్నాం. విన్నప్పుడు తెలిసినట్టు ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే, రమణ భగవాన్లు ఒక ఋషీశ్వరులు మహాత్ములు తపస్సు చేశారు విష్ణుదేవుడి గురించి. వాళ్ళకు మరి కోరికలు ఏం లేవు. 12 సంవత్సరాలకు విష్ణు భగవానుడు దర్శనమిచ్చాడు. ఏమయ్యా నీకేమి కోరిక ఉన్నది అని అడిగారు. నాకేమి కోరిక లేదండి, నేను ప్రతిదినం మధ్యాహ్నం 1000 మందికి దరిద్రులకు అన్నం పెట్టాలను. తప్పకుండా నీవు లేచేసరికి నీ దిండంటారు, తలగడ అంటారు ఆ వైపు, దాని కింద ఒక బంగారు నాణ్యం కనిపిస్తుంది. అది మార్చి నువ్వు 1000 మందికి అన్నదానం చేయాలి. ఏమయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలి? నాకు కూడా అదే కావాలండి, నేను కూడా 1000 మందికి అన్నదానం చేయాలనుకుంటున్నాను. తప్పకుండా నీవు లేచేసరికి నాణ్యం కనిపిస్తుంది, అది మారిస్తే కొన్ని 1000 రూపాయలు వస్తాయి. అన్నదానం చేసి, అన్నదానం గొప్పదండి. ఎందువల్లంటే వస్త్రదానం ఇస్తే అది వాడు వెనక్కి వెళ్ళి చూసుకుంటాడు. ఇంకా జరిగి ఉండేది ఇవ్వకూడదా, ఇంకా మంచిది ఉండేది ఇవ్వకూడదా, వీడేంటి ధనవంతుడే ఇటువంటి గుతక గట్ట ఇచ్చాడు అనుకుంటాడు. ఇక
అన్నదానం అంటే మనం అన్నం పెడతాం, వాడు తింటారు, ఇంకా పెడతాం తింటారు, ఇంకా బలవంతం చేసి కడుపు నిండిపోయింది వాడికి, ఇంకా బలవంతం చేస్తాం, వద్దు వద్దు బలవంతం, ఇంకా బలవంతం కష్టాలంటే ఏమొద్దంటాడు. ఇంకా వేయడానికి మనం పదులుకుంటే ఆ విస్తరి ఎంతుందో అంత పడుకుంటాడు బాబు. వద్దు అనిపించేది అన్నదానమే కానీ మరి ఏ దానం కాదు. అందువలన సరే నీవు లేచేసరికి కూడా నానే కల్పిస్తుంది, నువ్వు చేసి. మొదటి వాడు ఏం చేశాడు? ఇటువంటి సభ ఏర్పాటు చేశాడు. విష్ణుదేవుడు ఇటువంటి వరం ఇచ్చాడు. కాబట్టి మీలో ఎవరైనా నిష్కామంగా వంటలు చేసేవారు, వడ్డించేవారు, వడ్డించిన తర్వాత విష్ణుడు తీసి అవతల పారవేసేవారు, స్థలం శుభ్రం చేసేవారు ఎవరైనా ముందుకొస్తారా అంటే తప్పకుండా కొంతమంది వచ్చారు. సేవా దృష్టితో నిష్కామ సేవ, భూతతృప్తి, భగవతృప్తి అనే ఉద్దేశంతో వచ్చారు. సరే వీడు కూడా బాగా నడువు ఉంచి అందరితో కూడా వడ్డించడంలో అన్నిట్లో కూడా పాల్గొంటున్నాడు, అందరి చేత చేయిస్తున్నాడు. ఆ రెండవ వాడు వంటవాడను మాట్లాడి మీకు ఇంత జీతం, శుభ్రం చేసేవాళ్ళకు ఇంత అని కుర్చీ మీద కూర్చొని కర్ర పెత్తన చేస్తున్నాడు రెండవ వాడు. ఈ విధంగా ఉండగా కొన్ని దినాలకు ఈ రెండో వారి బంగారు నాణ్యం మారడం ఆగిపోయింది. అది కళాకారంతో తగ్గిపోయింది, దాని విలువ తగ్గిపోయింది. విపణి వీధికి తీసుకువెళితే బజారుకు తీసుకువెళితే ఇది చెల్లదండి, ఇది ప్రయోజనం లేదండి అనడం, ఏదో అన్నదానం చేస్తున్నావు అని చెప్పి ఏదో కొంత ఇవ్వడం. 12 గంటల కల్లా మొదటి వాడు అన్నదానం అందరికీ చేసేసి మూసేసేవాడు. వాడు 4 గంటలైనా 6 గంటలైనా పెట్టకపోయేవాడు. ప్రాణం విసిగింది, మళ్ళీ తపస్సు చేశాడు. ఏ విష్ణువారు పక్షపాత రహితుడు, కరుణా సముద్రుడు, గొప్ప గొప్ప బిరుదులు ఉన్నాయి, కానీ వాడికి మారే నాణ్యం ఇచ్చావు, నాకు మారే నాణ్యం ఇచ్చావు, ఏమిటి అని అడిగితే ఏం లేదు నాయన, వాడు అహంకారం చంపుకొని భగవంతుడి సేవ కూడా నలుకొని వాడు అందరి వల్లే నడువు ఉంచి సేవ చేస్తున్నాడు, వారికి మారుతున్నది. నీవు అహంకారంతో అందరి చేత చేయిస్తూ నువ్వు మాత్రం చేయకుండా ఒక కుర్చీ మీద కూర్చొని కర్ర ఆడిస్తూ చేయిస్తున్నావు. నీవు స్వయంగా ప్రీతి ఉండి చేసే శ్రమదానం చేసేటటువంటి వాళ్లకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం కూలి వాళ్ళకి ఎందుకు ఉంటుంది? కూలి వాళ్ళు ఆ పొద్దే చూస్తారు, పని చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు అంతే, వాళ్ళ డబ్బే ప్రధానం. కాబట్టి అటువంటి స్థితిలో నీవు అన్నదానం చేస్తున్నావు కాబట్టి నీ నాణ్యం మారలే. అప్పుడు తన తప్పు తెలుసుకొని విష్ణుదేవునితో నేను నడువు వంచి మొదటి వారి వలనే అందరూ శ్రమదానం చేసేవాళ్ళను ఏర్పరచుకొని చేస్తాను అంటే అప్పుడు నీ నాణ్యం మారుతుంది. భగవంతుడు వరం ఇచ్చారు. తిరిగి వచ్చి పూర్వం వలె అహంకారం చంపుకొని భగవంతుడి సేవ, మానవ సేవయే మాధవ సేవ అనే దృష్టితో వడ్డడం దగ్గర నుంచి అన్ని కూడా ఇతరులతో తాను చేయిస్తూ అందరి చేత చేయిస్తూ బండలు తీసుకొచ్చి వేసేటప్పుడు కూడా రాముడు కూడా ఉన్నాడు, చూస్తూ ఉండేవాడు, అందరూ వేస్తుంటే ఆనందిస్తూ ఉన్నారు. అందరి చేత చేయించాడు కానీ తను ఎక్కడో గుహలో దాక్కోలేదు, ఆనందిస్తున్నారు వాళ్ళందరూ తీసుకొచ్చి సారథి కడుతూ ఉంటే. అందువలన నీ నాణ్యం మారుతుంది అంటే మరల వచ్చి అతను కొంతమందిని ఏర్పరచుకొని తను కూడా నిష్కామ కర్మ చేస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు ఆ అతని నాణ్యం కూడా మారుతూ. ఇది నేర్చుకున్నవారే, అహంకారం పనికిరాదు. ఆశ్రమానికి వచ్చినా చీపురు తీసుకోవాల్సిందే, ఈ స్థలాలకు వచ్చినా
మనం భగవంతుని సేవకులం అనేటటువంటి భావంతో మేము అదే చెబుతుంటాము మా ఆశ్రమంలో. అయితే కొంత చేసేవాళ్ళు తక్కువ అనుకోండి. ఏమిటంటే అక్కడ పెట్ట కనిపిస్తుంది, తీసే చెప్పాలన్నా కనిపిస్తున్న సోదరు పడకూడదు, ఎవడో చెప్పాలట వచ్చి పైవాడేవాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడ తుడిపేయవచ్చు. ఎక్కడ మేము ఇక్కడికి పూర్వం వచ్చినప్పుడు ఆ పద్ధతిలో ఉంది అయింది. అప్పుడు వచ్చినట్టే వదిలిపెడితే తీసి అంతా గుజులు అంతా ఈ రంగంతా మర్చిపోవడం ఎంతో అయిపోదు. అందువల్ల అంతకుముందు చేశారు. మేము వస్తామనేసరికి ఇంకా శ్రద్ధగా ఇదంతా పరిశుభ్రంగా చేశారు. అలా చేస్తూ ఉండాలి. ఒక అమ్మగారితో మేమన్నాం, అమ్మా కొంచెం వడ్డించు అన్నాం. నా చీర మడతలు నలిగిపోతాయండి, నేను వడ్డించాను ఉంటుంది. ఆ తల్లిగారికి నమస్కారం చేయాలి అంతే. ఇటువంటి అవకాశం కలిగింది అని అనుకోలే. ఆమె చీరే పాపం ముఖ్యమైంది. మా మడతలన్నీ కలిసిపోతాయి పాపం. ఇంకేం చేయాలి? అటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది ఈ కాలంలో. పురుషులు కానీ స్త్రీలు కానీ నడుము వంచి కర్మ చెయ్యాలి. మరీ ఆ వైపు చూస్తే ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ మళ్ళీ పని మనిషి కూడా కావాలి. ఎందుకంటే ముగ్గురో నలుగురో చేసుకోకూడదు, పని ఆ డబ్బు మిగలదు కావాలి. వాళ్ళకు కొంత, ఆడంబరాలకు కొంత. ఎవరు రాకముందు పచ్చడి పెట్టుకునే తింటుంటాడు. ఎవరైనా బంధువులు వచ్చేసరికి ప్రతినిత్యం ఇలానే తింటున్నామని బంగాళాదుంపలు మంచి 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 రోజు తీసుకొచ్చారు. వీడు ప్రతినిత్యం ఇలానే తింటున్నాడు అని అనుకోవాలి. ఓ జమీందారుడు ఉండేవాడు, జమీందారి పోయింది, తినడానికి లేదు పాపం. కొంచెం నూనె తీసి పెట్టుకునేవాడు అక్కడ. తిన్న తర్వాత విస్తరికి నూనె పూసి అవతల పారవేసేవాడు. ఇప్పుడు కూడా నూనె తాగుతున్నాడు అని అనుకుంటారని. ఏమీ లేదే తినేవాడు. పారవేసేటప్పుడు మాత్రం దానికి నూనె పూసి పారవేసేవాడు. రోడ్లో వెళ్ళేవాడు చూడాలి. ఎందుకంటే జమీందారుడే అబ్బా. అటువంటి అభిమానాలు పట్టుకొని చంపుతుంటాయి చాలా. ఈ అభిమానం పోగొట్టుకోవడం అని చెబుతుంది భగవద్గీతా శాస్త్రం. ఈ అభిమానాలు పోగొట్టుకోకండి. ఒక బంధువుకు వివాహ సమయంలో మనం పెత్తనం ఇచ్చావా, వాడు ఈ ఉత్సవం లేకపోతే ఎట్లా, ఈ చీర లేకపోతే ఎట్లా, ఈ లాడులు చేయకపోతే ఇవన్నీ వాడి తిరుపతికి వెళ్లకుండానే శుభ్రం చేసేస్తాడు. వాడింట్లో వాడి కూతురు పెళ్ళైతే బహు జాగ్రత్తగా ఎవరిదో అయితే వీడికి అంత ప్రేమలే, తనదైతే అంత ప్రేమ. జాగ్రత్తగా అప్పులు పడితే మనం ఎలా తీర్చుకోవాలో. తన బ్యాటరీలు అయితే వేస్తుంటాడు, మూసేస్తుంటాడు. ఇతరులు అయితే ఇచ్చేస్తాడు 24 గంటలు. విజయం పోయింది. ఈ భావం ఎప్పుడు నశిస్తుందో అందరి సొత్తు తన సొత్తు వంటిదని, అందరి కష్టం తన కష్టం వంటిదని, అందరి సుఖం తన సుఖం వంటిదని ఎప్పుడు వాడు భావిస్తాడో, నిర్ణయించుకుంటాడో, ఆచరిస్తాడో అప్పుడు గీతను పట్టడానికి కానీ, గీతను అనుసరించి మేము పనులు చేస్తున్నామని అనడానికి కానీ, గీతను పారాయణ చేయడానికి కానీ, గీతా ధర్మములు కొంత వరకైనా తెలుసుకున్నామని కానీ అనడానికి అర్హత అప్పుడు. ఒకప్పుడు విజయనగరంలో ఒక అమ్మగారికి పుస్తకం ఇచ్చాం. మరు సంవత్సరం వెళ్ళి అమ్మ పుస్తకం ఎంతవరకు చదివావు అని అడిగాం. లేదండి, ఆ పూజా గృహంలో పెట్టి పుష్పాలు వేస్తున్నాను అన్నది ఆమె. అమ్మ అభిషేకం కూడా చేయకమ్మా అన్నాను. అభిషేకం చేస్తే అసలే పుస్తకం పోతుంది, అసలే ఉండదు. అభిషేకం చేయడానికి, పుష్పాలు వేయడానికి కానీ పుస్తకం ఇచ్చింది. ఎందుకు ఇచ్చావు? చదవడానికి, గ్రహించడానికి, అనుష్ఠించడానికి. గీతాపారాయణ చేశాం, మంచిదే. ఇవాళ గీతల గురించి తెలుసుకున్నాం, చాలా మంచిదే. ఈ దినములు మర్చిపోకుండా ఉండాలి జీవితంలో. మేము 1932వ సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీ మర్చిపోం. ఆనాడు భగవాన్ని దర్శించాం రమణ మహర్షుల వారు. మా జీవితంలో ఒక సంస్కారం కలిగినటువంటి వేళ, సువర్ణ సమయం,
అమూల్య సమయం, అమృత కాలం, అమృత గడియలు అని అనుకుంటుంటాం. అలానే ఏ సంవత్సరం కూడా గీతా జయంతికి మేము ఇక్కడికి రాలేదు. ఏదో మార్చిలో వచ్చేవాళ్ళం, ఏదో సమయంలో వస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి పట్టుదలతో గీతా జయంతి సందర్భంలో ఇక్కడ ఉండాలని, గీతను గురించి కొంచెం గట్టిగా చెప్పాలని, అనంతమైన ఆధ్యాత్మిక సంస్కారమును కలిగించాలనే ఉద్దేశంతో ఈ సమయంలో ఇక్కడికి రావడం. కాబట్టి మీరందరూ ఏదో చెప్పారు స్వామి అనుకోకుండా దీన్నంతా కూడా గ్రహించి అనుష్ఠిస్తే అప్పుడు ఆనందం. మీ జేబులలో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నీ తీసి పారవేసి భగవద్గీత మూలమును ఎప్పుడైతే జోబీలో పెట్టుకుంటారో అప్పుడు ఈ జయంతి చేసిన దానికి, ఈ కార్యకర్తలు శ్రమపడడానికి మేము ఎక్కడి నుంచో విశాఖపట్నం, ఎక్కడ బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి వచ్చాం. ఆ సముద్రం దగ్గర ఈ సముద్రానికి వచ్చాం. వచ్చిన దానికి ఫలం కలుగుతుంది అంటే ఎప్పుడు గీత జోబీలో ఇంత పెద్ద పుస్తకంగా, చిన్న పుస్తకంగా జోబీలో పెట్టుకోవడానికి వీలుగా ఉన్నవి కూడా ఉన్నాయి. అర్థం లేకుండా మూల ఉన్నా చాలు, ఆ జోబీలో ఉంటే తగులుతూ ఉంటే హృదయానికి కొత్త కొత్త సంస్కారం కలుగుతుంది. గీతా పారాయణ చేయనిది పచ్చి నీళ్ళైనా పుట్టను అని ప్రతిజ్ఞ చేస్తే ఈ జయంతి యొక్క ఫలం కలిగినట్లు. ముందు గీతాపారాయణ ఒక అధ్యాయం కానీ 10 శ్లోకాలు కానీ ఎంత నీకు అనుకూలం ఉంటే అంత చేసి తర్వాత ఏదో ఇతరమైన వాడు కాఫీలు తాగడమో, తాగొద్దని చెప్తే తాకుండా ఉండేవాళ్ళు లేదు ఈ కాలంలో. కాఫీ తాగడం కూడా తప్పే, టీలు మొదలైన అంతకంటే తప్పు. కానీ అంతా అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు చెప్తే మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ఆ రెండు గీతాపారాయణ చేసిన తర్వాత త్రాగడం, లేకపోతే ఆఫీసులోకి వెళ్ళడం, ఎడుగు చేయవచ్చు. ముందు భగవంతుడు, తర్వాత ప్రపంచం. ముందు ప్రపంచం, తర్వాత భగవంతుడు కాదు. ముందు తన తిండి తిప్పలు ఇవి ఆలోచనలు కాదు, తర్వాత భగవంతుడు కాదు, ముందు భగవంతుడు. లేవడంతో ప్రార్థించాలి. 2 కారణాలు రాశాము దానికి ఉపదేశ రత్నావళిలో. ఒకటి, నిద్రలో శవం అని అయిపోయింది అంటారు. తనను మేలుకొల్పిన వాడేవాడు, అలానే శాశ్వత నిద్ర కాకుండా లేపిన వాడేవాడు, వాడిని తప్పకుండా స్మరించాలి. తర్వాత ఇంకో కారణం, రాబోయే దినం ఏ ప్రమాదాలు లేకుండా, రాబోయే దినం చూడండి, ఇప్పుడు ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అంటారు, ప్రమాదాలు ఎక్కువ. మనం చోడవరం వెళుతున్నాం, ఆ బస్సు ఎక్కించేసింది ఒకటి వీధికి. అప్పుడు అతనేదో అవతలు పడ్డాక ఆవేదో చనిపోయింది ఆ అమ్మాయి. ఏముంది, అటువంటివి పెద్ద నగరాల్లో తప్పకుండా జరుగుతాయి. అటువంటి ప్రమాదాలు అనేవి జరగకుండా ఉండేందుకు లేవడంతో భగవంతుడిని స్మరించి, తర్వాత ఉప్పు, మిరపకాయ, చింతపండు, గోధుమ పిండి, ఈ తరమైనటువంటి నూనెలు, వ్యవహారాలు ఇవన్నీ తర్వాత అనుకోవాలి. నన్ను తప్పవి అవి లేకపోతే భోజనం ఎట్లా, తిరగడం ఎట్లా, ఆ విధంగా చేస్తారని విశ్వసిస్తూ ముగిస్తున్నాం. జయ రమణ రమణ గోవిందో.